నమస్తే వీధులను స్వాగతం లక్ష్మణ సమాజ్ ఖైరతాబాద్లోని ఇంజనీరింగ్ టెక్నాలజీ మరి భవన్లో ఈరోజు మరి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీసీలకు మరి ముద్రాజ్ సంఘం మహాసభ ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి శంకర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్ మొదటి మేయర్ అయినటువంటి కీర్తిశేషులు కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క 126వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముదిరాజు ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాదుకు నక్షి చెక్కి హైదరాబాదుకు మాస్టర్ ప్లాన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణస్వామి గారు. కృష్ణస్వామి వారి యొక్క స్ఫూర్తిని మా ప్రజాప్రతినిధులు నింపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ముదిరాజు మహాసభ ఇవాళ పెద్దలు ఈటల రాజేందర్ ముదిరాజు గారి నేతృత్వంలో డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటువంటి అన్ని జిల్లాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా జిల్లా 2 వైస్ చైర్మన్ జిల్లాకి జడ్పీటీసీలు కూడా హాజరు కావడం జరిగింది. ఇవాళ వాళ్ళకు మేము ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే ఇవాళ అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో 14.7% ఉన్నది. ఉద్యోగరీత్యా సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా ముదిరాజులో చైతన్యం తీసుకురావాలని చెప్పి తెలంగాణ ముదిరాజు మహాసభ నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీ, అదే మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా ఉన్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అనుబంధ సంఘాలైనటువంటి మహిళా విభాగము, అదేవిధంగా విద్యార్థి విభాగము, ఉద్యోగ విభాగము, కార్మిక విభాగం కూడా, యువత విభాగం కూడా కొనసాగడం జరుగుతున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇవాళ మా సమస్యలలో అతి కీలకమైనటువంటి సమస్య 2015లో వచ్చినటువంటి జీవో 15 డి నుంచి ఏ గ్రూప్కు వచ్చింది. ఆ ఏ గ్రూప్కు సమస్య పెండింగ్ ఉండడం మూలంగా మాకు రిజర్వేషన్లో అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. కనుక దాన్ని త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా ఆలోచించాలనేది ఒకటి. అదేవిధంగా ఇవాళ మత్స్యకారులుగా ఇవాళ 2,50,000 మంది పైచిలకు మత్స్యకారులు, ముదిరాజు మత్స్య కార్మికులు ఉన్నా ఇవాళ 36 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ముదిరాజుల్లో అత్యధిక శాతం నిరుద్యోగులు 14 లక్షల మంది వరకు ఉన్నారు, మహిళలు, పురుషులు. వీళ్ళందరికీ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా 1,000 కోట్లతోటి ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలనేది ఒకటి. ఇవాళ ప్రాజెక్టుల్లో నీరు రావడం మూలంగా జలకళ రాష్ట్రంలో అయింది. రేపు తెలంగాణ ఫిష్ బౌల్గా మారే అటువంటి అవకాశం ఉంది. కనుక అందులో అవకాశాలు రావాలంటే 18 సంవత్సరాలు దాటిన ఆడామొగ అందరికీ కూడా సభ్యత్వాలు కల్పించాలి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతో పాటు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలకు కూడా అవకాశం కల్పించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఆ దిశగానే ప్రయాణంలో భాగంగానే ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మేమందరినీ కోరింది, ఇక్కడ నుంచి మా రిప్రజెంటేషన్ ద్వారా కోరింది ఏంటంటే ప్రజా జీవనంలో మీరు గెలిచి వచ్చినారు కనుక ప్రజల్లో మమేకమై ఉండి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కృష్ణస్వామి యొక్క ఆశయాలను కొనసాగించే దిశగా మీరు వెళ్ళాలని కోరడం జరిగింది. డాక్టర్ చొప్పర్ శంకర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 126వ జయంతి సందర్భంగా మరి విగ్రహాలు కానీ మరి ఊరూర అతని యొక్క ఖ్యాతిని ఎలా విజృంభించే అవకాశం ఉంది? ఇవాళ కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క 126వ జయంతి మేము గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైదరాబాద్ మేయర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. తొలి మేయర్ కనుక హైదరాబాద్ ట్యాంక్ బండి మీద అవకాశం కల్పించుకొని కృష్ణస్వామి గారి విగ్రహాలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఇవాళ చూడీ బజార్కి కూడా కృష్ణస్వామి గారి విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా విక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి పెద్దలు కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క ఆ పుస్తకాలను కూడా వేయించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఇది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో కూడా కొరివి కృష్ణస్వామి గారి యొక్క చరిత్రను కూడా మరి దానిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మా శ్రేణులకు మేము కోరేది ఒక్కటే, ఆదర్శపాయమైన జీవితం గడిపిన కొరివి కృష్ణస్వామి యొక్క కార్యక్రమాలు, జయంత్యుత్సవాలను గ్రామంలో, మండలంలో, జిల్లాలో, నియోజకవర్గాల్లో కూడా నిర్వహించి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ముదిరాజులు అంటే బండలు వలగొట్టే కార్యక్రమం, ఎక్కువ ఇండ్లకు పునాదులు చేసే కార్యక్రమం. అవి ఇప్పటివరకు కూడా టెక్నాలజీ పరంగా ఏం రాకపోవడం, వ్యక్తి మాత్రం పలగొట్టే అంశాలు. దీని విధంగా ఏమైనా టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ముదిరాజులు అంటే మత్స్యకారులు, అదేవిధంగా వ్యవసాయం,
వాటితో ఫలసాయం చేసుకొని జీవించే జీవన విధానం ఉంది. ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రకృతి మీద ఆధారపడి జీవించే వాళ్ళు. మిగతా రాష్ట్రాలలో ఎస్సీలుగా, మిగతా రాష్ట్రాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నారు. ఆ ఎస్టీలుగా కొనసాగుతున్నారు కనుక ఒకే దేశం, ఒకే రిజర్వేషను, ఒకే అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం దేశంలో కూడా ఉంది. మేము జాతీయ స్థాయిలో కూడా అఖిల భారత కోలి సమాజ్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని చర్చించి రాష్ట్రపతి గారి దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మత్స్య సంపదతో పాటు ఫలసాయం కూడా అభివృద్ధి చేసి ముదిరాజుల్లో ఆర్థిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి జరిగే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులకు కూడా ప్రభుత్వాలు నిధులు చాలా తక్కువ ఇస్తున్నారట. మరి ఈ అంశం మీ దృష్టికి వస్తే మీరు ఒక జనరల్ సెక్రటరీగా ఎలా ప్రస్తావిస్తారు? మాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ఉన్నటువంటి సమస్యల విషయంలో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ నిధులు వచ్చే విధంగా మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇవాళ ఇప్పుడు మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కూడా మేము ఈ సమావేశం ద్వారా అప్పీల్ చేయడం జరిగింది. మేము ఉన్న చోట ఇవ్వాలనేది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ విషయంలో స్పెషల్గా మా ఎంపీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల భవనాల నిర్మాణం కోసం ప్రయత్నం చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ముదిరాజు భవనాల నిర్మాణం కోసం, కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని తీసుకోవడం, 5 కోట్లు మంజూరు చేయించుకోవడం, సిద్దిపేటలో 3.5 ఎకరాలు తీసుకోవడం, గజ్వేల్లో 2 ఎకరాలు తీసుకోవడం, అదేవిధంగా కరీంనగర్లో తీసుకోవడం, మిగతా ప్రాంతాల్లో కూడా మరి స్థలాలను కూడా సేకరించడం, వాటి నిర్మాణం కోసం ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ మేము కట్టబోయే భవనంలో 500 గదులు నిర్మించి మా విద్యార్థులకు టెక్నాలజీ పరమైనటువంటి విద్యను అందించడానికి శిక్షణ తరగతులు నేర్పించాలనే అటువంటి ఉద్దేశం ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మరి ఇప్పటికంటే రాబోయే రోజులలో ఇంకెక్కువ మంది కూడా సర్పంచులు, డెప్యూటీసీలు గెలవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారా? తప్పకుండా ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ లోపల సమర్థవంతమైనటువంటి శక్తి, నైపుణ్యతతో ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమర్థతను అంచనా వేసి వాళ్ళకు తర్ఫీదు ఇస్తాం. నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. వాటితో పాటు వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళి రేపు రాబో రిజర్వేషన్లో కానీ, రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ముదిరాజులకి సీట్లు ఇవ్వాలని, రాబో భవిష్యత్తులో కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పదవులు, అదే పడకంగా ఎమ్మెల్సీ కానీ మిగతా నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం ఇవ్వాలి. రాబో 2023 ఎన్నికల నాటి వరకు తప్పకుండా ఒక 10-15 మంది శాసనసభ్యులను సన్నద్ధం చేయడానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ సన్నద్ధం చేస్తుంది. థ్యాంక్ యూ.